అటు తర్వాత మన మధ్యన రెవరెండ్ డాక్టర్ గుమ్మడి జస్వంత్ గారు ఉండడం, వారు కూడా ఒక 2 నిమిషాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ప్రవీణ్ గారి పార్థివ దేహాన్ని చూడటానికి చివరి నివాళులు అర్పిస్తూ చాలా గౌరవంగా ఇది జరిపించాలని మిమ్మల్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఒక ఆణిముత్యం నేలరాలింది. మీలో ఒక్కొక్కరు కూడా యవనస్తులు ఆయనలాగా యథార్థంగా దేవుని కొరకు నిలబడాలని మా ఆశ. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించి దీవించునుగాక. శ్రేష్టమైన మాటలు తెలియపరిచారు, చక్కటి ఉజ్జీవకరమైన మాటలు. ఒక మాట ఈ సమయంలో ఈ దైవజనుని ఎదుట మనమందరము కూడా ఉన్నాం. ప్రతి మరణము మన మరణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి నా మరణం ఎలా ఉంటుందో అని మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఇప్పుడే. చక్కటి మాటలు అందరూ అంటూ ఉన్నారు. చప్పట్లు కొట్టే వారందరూ కూడా పగడాల ప్రవీణ్ గారు కావాలని అంటూ ఉన్నారు. మరి ఎంతమంది పగడాల ప్రవీణ్ గారు అవుతారో దేవుని తట్టు చూచి మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.